హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రైలు హరి వ్లాగ్స్ ఛానల్. సో కొత్త మొక్కలు కనొచ్చు నేను ఆలోచించారా, ఇది కూడా పాత మొక్కమే, అప్పుడు ఎప్పుడో వచ్చింది, ఇంకా ఇది తెలిసిందే. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ రఫీగాడు గుండు కొట్టించాడని కన్ఫ్యూజ్ అవుతారేమో. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మార్నింగే ఒక నమాజ్ మిస్ అయిపోయింది. సో మా తమ్ముళ్ళు అందరూ కూడాను అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో అక్కడ ఒక 2 నిమిషాలు లేట్ అనమాట. సో ఆడ మిస్ అయింది, ఇంకా వేరే చోటుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఏరా సో గైస్, మనోడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మనోడు గవర్నమెంట్ ఎంప్లాయీ, తెలిసిందే కదా. సో ఈడు నేనైతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చైల్డ్ నిక్కర్లు కూడా సరిగా వేసుకుని వయసులోంచి. సో సిద్ధు అనమాట. ఏరా సిద్ధు, మా ఆడియన్స్ కా చెప్తావా? ఏమన్నా చెప్తావా? 4 వాక్యాలు. వాడు చెప్పరా అంటే ఒక లిస్ట్ చెప్పాడు మొన్న. నేను అంత గొప్పని కాలే, ఇంకా గొప్పని అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. నువ్వు కాలేదా? నేను కాలేదా? నీకే కాలే. ఏరా రబీ, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ రా, మాట్లాడరా. సో అబ్బా మర్చిపోయినా, ఇలాంటివన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీలకి వస్తాయి. సో ముందుగా అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. ఆల్రెడీ అయిపోయింది, రేపు కదా అప్లోడ్ చేసేది. సో అందరికీ బిలేటెడ్ ఈద్ ముబారక్. సో చలో ఇంకా మసీద్ కాడికి అయితే వెళ్తున్నాము. సో షురూ చేద్దాం. ఎరా సిద్ధు, ఫస్ట్ టైం మా టైగర్లో తీసినాం. మా బండికి టైగర్ అని పేరు పెట్టినాం. ఎలా ఉంది? టైగర్ లాగే. టైగర్ లాగే ఉందా? సో యాక్చువల్గా మనోడికి షిఫ్ట్ డిజైర్ ఉందనమాట. లాస్ట్ టైం మైసూర్ వ్లాగ్ నేను తీసుకెళ్ళాను కదా, అది మనోంది షిఫ్ట్ డిజైర్. సో త్వరలో మనోడు ఏది మామా? సైరా నరసింహారెడ్డి. సో త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు అనమాట. ఏరా ఎప్పుడు రా పెళ్లి చేసుకునేది? పిల్లని చూస్తే ఖచ్చితంగా చేసుకుంటా. పిల్లని మీ అమ్మ మీ నాయన చూసి త్వరగా చేసుకొని తరుకులాడుతున్నారా? చూడండి గైస్, ఇలానికి ఒక 3 కోట్లు ఆస్తుంది. వీడు నెల 60,000 సంపాదించాడు, ఇంకా సెటిల్ అవ్వాలంట. ప్రజలు ఇంత స్వార్థపరంగా తయారవుతారని, అంత స్వార్థపరంగా తయారవుతారు. చిన్నప్పటి నుంచి ఇదే కదా ఫైట్. అది చెప్పలేదు, మెయిన్ పాయింట్ వదిలేదు. మళ్ళీ ఎందుకు లేట ఎడిటింగ్ లో పోతుంది లేదు. చెప్పురా ఫ్రెండ్స్. మా సిద్ధిగాడు ఎప్పుడు స్లోగన్ చెప్తా ఉంటాడు, when life gives you ocean full of water, why should we limit ourselves with a glass of water అంటాడు. నీకు సముద్రం అంత నీళ్ళు ఉండే ఒక్క దగ్గరే పోయి గ్లాస్ నీళ్ళు ఎందుకు తాగి సత్తావరా జీవితాంతం అని చెప్తా ఉంటాడు అనమాట. సో అది నమ్మి నేనైతే గ్లాస్ తో లిమిట్ అయిపోయా. మా ఓడు మటుకు ఇంకా సముద్రాన్ని ఈతానే ఉన్నాడు. మన యూట్యూబర్ కూడా ఆ దారిలోనే ఉన్నాడు అనమాట. రేపు నన్ను ఎందుకు అన్యాయం చేశారు? ఏంది లేని అమాయకునిరా నేను. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నిజమే ఇస్తాను కదా ఇద్దరు. మళ్ళీ ఏంది? సో చాలా ఫ్రెండ్స్, సరదాగా మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట ఈద్గా దగ్గరికి. ఏమరా సో గైస్, దీన్ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. సో మా పెద్ద తమ్ముడుగా పండుగనే ఈడి పెద్ద అనుకుంటా, ఐ థింక్. సో మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అనమాట. ఈడి పేరు కూడా నా పేరే, అబ్దుల్లా. తెలిసిందే మా లాస్ట్ తమ్ముడు. ఇంట్రొడ్యూస్ అవసరం లేదు. అది గైస్ చూసారు కదా. సో చాలా మందికి తెలియదు అనమాట మా డాడీ చనిపోయారు అనేసి. సో మా డాడీ చనిపోయి ఒక దగ్గర ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది. సో అదే మా డాడీ సమాధి. సో లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, కార్ వ్లాగ్లో. సో ఈ పండగ వ్లాగ్లో మీకు ఆయన్ని చూపించగలిగాను. సో చలో ఇంకా ఈరోజు డే మొత్తం ఏమేం చేస్తానో ఎలా ఉంటుంది అనేది చూసి ఎంజాయ్ చేయండి. సో చలో. సో గైస్, ఫస్ట్ టైం మనోడు డ్రైవ్ చేస్తున్నాడు మన టైగర్ని. ఎలా ఉంది? టైగర్ లాగే ఉంది. అంతేనా? సేమ్ డైలాగేనా? జెన్యున్ రివ్యూ చెప్పురా. టైగర్ టాటా టైగర్ అంతే అంటావా? సో గైస్,
నమాజ్ అయిపోయింది కదా, ఇంక వెళ్తున్నాము మేము. మన వాళ్ళు ఇంకా బైక్లో వస్తున్నారు, సో తమ్ముళ్ళ వాళ్ళు. సో ఫస్ట్ టైం ఇప్పుడు దాకా షోరూమ్ నుంచి తీసుకునే నుంచి నేను తప్ప ఎవరు చేయలేదా, నువ్వే డ్రైవ్ చేయడం? ఫస్ట్ సెకండ్ ఎప్పుడు అంతే కదా, ఫస్ట్ నేను డ్రైవ్ చేసిన నువ్వు చేయాలా, సింపుల్ గా సెకండ్ గా చేస్తున్నా. సో అది చాలా చాలా ఉన్నాయిలేండి, దాని గురించి మాట్లాడకూడదు. ఏరా అంతే కదా. సో అది గైస్, మొత్తానికి అయితే ఇంక వెళ్తున్నాము. వెనకాల రఫీ, సో ఆ రఫీ వాళ్ళ డాడీ అనమాట, మా తాత. తాత హాయ్ చెప్పు తాత మా సబ్స్క్రైబర్లకు. హాయ్ నేను. సో మనోడు మనకి రఫీ వాళ్ళ డాడీని ప్రోత్సహించడం లేదనమాట, ఫేమస్ అవుతాడనే. వంగి వంగి తీసాము భయాల దండిగా. నమాజ్ నుంచి వచ్చే లోపలే మా అమ్మ వచ్చేసి మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసింది అనమాట. సో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ మొత్తం అన్ని రెడీగా చేసి మాకు పెట్టేసింది పొద్దున్న నుంచే. సో ఇంకా అందరం ఫ్యామిలీలో అందరం కలిసి తిన్నాం అనమాట. హాయ్ గాయ్స్, రంజాన్ ఈద్ ముబారక్. నాకు చూపి వద్దులే, బాగలేదు నేను. ఉజ్జలి పడతాయి, దగ్గు జలుబు గొంతు రాకొచ్చింది. టిఫిన్ కి మటన్ బిర్యానీ, పాలు సేమియాలు, పెరుగు పచ్చడి, పుల్లగూర అన్ని చేసినాము. తినేసిన పిల్లలు నమాజ్ పోయొచ్చు గాయి. రెడీ కాలే ఇప్పుడు వంట అయిపోతే అందరికి ఇరుగు పొరుగులకు పెట్టాలని మళ్ళీ సపరేట్ చేస్తుండ గాయి. ఈ వంట అయిపోతే వాళ్ళకి అయిపోయింది, ఇప్పుడు బయట వాళ్ళ కోసం మళ్ళీ రెడీ చేస్తాను. ఇది అయిపోతే రెడీ అవుతా గాయి. ఓకే గైస్, బాగా సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లోడికి, మా పిల్లోడికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మా అత్త నవ్వుకుంటా చూడండి. ఓకే హాయ్ అత్త. మా అత్తకి పని తగిలించాం అనమాట. సో గైస్ ఇంకా నమాజ్ అయిపోయింది, తినడం అయిపోయింది. 4 ఫోటో షూట్లకి చేద్దామని బయలుదేరుతున్నాము. సో మొత్తం బండి నిండా ఫుల్ ఉన్నారనమాట. ఈరోజు ప్రొఫెషనల్ మన సిద్ధు కూడా ఫోటో షూట్లో జాయిన్ అయిపోతాడు. ఎరా సిద్ధు? నాదేం ప్రొఫెషనల్ కాదు, మీరు ప్రొఫెషనల్స్, మేమేదో అసిస్టెంట్స్ గా జాయిన్ అయ్యారు. వద్దురా మరి, గవర్నమెంట్ ఎంప్లాయ్ బిజీగా ఉన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, అందుకే బిజీ. సో రిమ్స్, మా కడప రిమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళి అక్కడ ఎన్ని ఫోటోలు వచ్చాయి, ఎట్టెట్ వచ్చాయో చూడాలి. ఫోటోషూట్ అయితే చేసామన్నమాట. ఇలాంటి ఫొటోస్ కానీ లేకుంటే నేను చేసే ఫన్నీ రీల్స్ కానీ మామూలు రీల్స్ కానీ మీరు కూడా చూస్తూ ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో బ్లూటిక్తో ఉంటుంది చూడండి మన మెయిన్ పేజ్ రాయల్ విహారీ అనేసి. సో దాన్ని ఫాలో అయ్యారంటే మీకు నేను చేసే రీల్స్ కానీ ఫొటోస్ కానీ అక్కడ మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో గైస్, మనోడు కొత్తగా ఒకటి ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయమన్నాడు. ఏంది మామ ఇది? ఏమో తెలియదురా. కుండలో ఈ ఐస్ క్రీమ్ అంట, ఇది ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేస్తున్నాము. కానీ ఒక్కోటి 100 రూపాయలు తింకునేవాడు. అంటే లైక్ కార్లో చూసి మనోడు నిజంగా రాయాలనుకుని తీసుకున్నాడు, లేకుంటే రాయల్ విహార్తో ఉన్నాం కాబట్టి రాయల్ గా బిహేవ్ చేస్తాం. సో టేస్ట్ ఎలా ఉందిరా? ఎందుకు వర్తా నాటు వర్తా? 50 రూపీస్ వర్త్. 50 రూపీస్ వర్తేనా? అయితే నాకు కూడా కాల్చుకి వెళ్ళి తీసుకునేట్టున్నాడు. సో పండగ రోజు మోసపోయినా అది. సో అది గైస్, టౌన్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మన వేరే ఒక సబ్స్క్రైబరు మనకి ఏదో స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు. సో అందుకని కలవాలని వెళ్తున్నాము. సో ఆ సబ్స్క్రైబర్ కూడా ఒక ట్రాన్స్జెండర్ అనమాట. సో ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రండి మీకోసం ఇలా తీసుకొని ఉన్నాను, ప్లీజ్ అంటే సర్లే ఇంకా ఎలాగో కడపే కదా చూద్దాంలే కలుద్దాంలే అనేసి వెళ్తున్నాం అనమాట. సిద్ధిగాని రియాక్షన్ చూడండి, సిద్ధిగానికి చెప్పలేదన్నమాట ఇది మ్యాటర్. ఓకే, అందుకని రకరకాలుగా పెడతా. లేదు అలా బయటికి వెళ్దామని చెప్పి ఇలా టిప్ టాప్ గా రెడీ చేసి బలిచ్చే ముందు గొర్రెపిడ్డని తీసుకెళ్తాడు. అక్కడ ఏమవుతుందో తెలీదు. ఏం లేదు లేరా గైస్, మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా, సో ఇతనే. సో చాలా నేను వద్దన్నా కూడా చూడండి నా కోసం అన్ని గిఫ్ట్లన్నీ తీసుకొని వచ్చాడు. సో శుక్రియా, థ్యాంక్ యూ. సో ఓకే, హ్యాపీ कब से देख रही हैं? मैं 2 years देखता हूँ, कोई नहीं देखता हूँ. अच्छा ओके गाइस,
నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను జస్ట్ నార్మల్గా ఫస్ట్ నార్మల్గా కలవాలా అని చెప్పాడు అనమాట. ఓకే అని చెప్పాను. దాని తర్వాత వచ్చేసి అన్న ప్లీజ్ ఇట్లా తీసుకోవాలనుకుంటున్నా, చెప్పండి అంటే నేను దగ్గర 2 రోజులు అవాయిడ్ చేశాను అనమాట, వద్దులేటేసి. ఇంకా తను చాలా ఫీల్ అవుతూ అడిగాడు. పైగా నేను ఇట్లా ఒక ట్రాన్స్ని చాలా కలవాలని అనుకుంటున్నాను, ప్లీజ్ దయచేసి మీరు ఒక అన్నలాగా నేను ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని, డెఫినెట్గా ఒకసారి ప్లీజ్ నా అన్నకి ఏదో పండగ ఇవ్వాలనుకుంటున్నాను. ఏదో పెద్ద మాట్లాడేసరికి ఇంకా నాకు ఓకేలని కాదనకూడదని వచ్చాము. ఎరా సిద్ధ ఫైనల్గా డ్రెస్ ఒకటి, షూ. సో షూ అయితే ఇచ్చారనమాట. చాలా అభిమానంగా ఇచ్చారు. కాకపోతే ఏడుస్తే వెళ్ళినట్టున్నారు. చెప్పురా. హ్యాపీ. నైక్ షూస్, నైకీ షూస్, యూఎస్ పోలో షర్టు. అంటే నువ్వు ఎంప్లాయ్ కాబట్టి నీకు అన్ని బ్రాండ్లు తెలుసు. అబ్దుల్కి బ్రాండెడ్ వస్తువులే కాదు, బ్రాండెడ్ పీపుల్ కూడా ఉన్నారని ఇప్పుడు అర్థమైందా? ఓకే ఓకే. ఏ రబ్బి నెక్స్ట్ లాగ్ ఎప్పుడు రా? ఎప్పుడు వచ్చారా దయాల వేటకు? సూన్ అబ్దుల్, నేను కూడా వస్తాను. వస్తావా పక్కన? ఈసారి ఇలాంటి లొకేషన్ కాదు, దద్దరిల్లిపోయే లొకేషన్ పోవాలా, విత్ సిద్ధితో పోవాలరా. నేను రానండి. దయ్యాలకు మనకు ఫ్రెండ్షిప్ పడదండి. నీతో ఫ్రెండ్షిప్ చేయడం ఎక్కువ, దయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే మన వల్ల కాదండి. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది. మన వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు వచ్చాయి. సో ఇంకా మనం కూడా పోయి తొంగొని, సో సాయంత్రం ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే తీస్తాను. సో ఓకే, ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా కాస్త మాట్లాడిద్దాము. పొద్దున నుంచి మా 3 మొక్కలు మీకు ఎక్కువ కలుస్తుంటాయి. ఆహా, డిమాండ్ మీకు జాతా హై రే, అట్టగారా ఇట్టరా నాయనా, వాడు పోతాడు నువ్వు పోతే ఎట్టా? ఫస్ట్ టైమా? కడప డిమాండ్లోకి రాలేలే. సో మనోడు బెంగళూరులో సెటిల్ అవ్వడం వల్ల కడప డిమాండ్లోకి ఫస్ట్ టైం అంట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెనకాల పెళ్ళైన పర్సన్ మనోడు ఇంట్లో సరుకులు దమ్మని ఒక ఏదో ఆర్డర్ వచ్చింది. అరా రబి అంతేనా? సో చలో అయితే డిమాండ్లోకి. will be hand over to the police authorities. సీసీ కెమెరాలు పెట్టారు ఆడ సీసీ కెమెరా. గైస్ చాలా మంది కప్పుర్తి పడి చెప్తాంటే ఏదో అనుకుంటారు. డిమార్ట్ వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేశారు. ఏం రాకుండానా, ఏం జరగకుండానా? రబి నువ్వు ఎన్నిసార్లు వచ్చావు రబి? థర్డా? నాది ఇప్పుడు 10 సార్లు అయింటాయి. 10 సార్లు వచ్చా కాదు రసీదు. ఫ్రెండ్స్ పెట్టారు ఈరోజు బాగుంది. ఏం చేశారా? అద్దాలకు రా ఫ్రెండ్స్ వీళ్ళ గురించి ఏమో తెలియట్లేదు కానీ నాకైతే ఈరోజు కలరింగ్ చాలా కానొస్తుంది. ఏం కలరింగ్? కలరింగ్ అంటే కలరింగ్. వీకెండ్ అవడం వల్ల ఎక్కలేని కడపలో వాళ్ళంతా వచ్చేసారు. సరుకుల కోసం అని వెళ్ళిన మేము సరుకులు తప్ప అన్ని తీసుకున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత ఆ సరుకుల లిస్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా సరేలే ఎలాగో వచ్చాం కదా, సరదాగా తిరుగుదాము, ఏమైనా నచ్చితే తీసుకుందాంలే అని ఊరికే డిమార్ట్లో షో చేస్తున్నాం అనమాట. చాలా మంది నాకు తెలిసి డిమార్ట్లోకి కొంతమంది పెద్ద షాపింగ్ మాల్లోకి కూడా జస్ట్ నార్మల్గా చిల్ అవ్వడానికి వెళ్తూ ఉంటారనమాట. సో అలా మేము కూడా కాసేపు చిల్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నాము. సో అలా వెతుకుతూ మా జ్ఞాపకాలు కొన్ని, అంటే చిన్న ఆట వస్తువులు చూసి చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో సో అలా తయారైపోయాం అనమాట. యాక్చువల్గా లైఫ్లో ఎప్పుడైనా సరే ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవుతుంటేనే లైఫ్ రీస్టార్ట్ అవుతుండేది. సో మన ప్రాబ్లమ్స్ కానీ మనకి ఏమైనా టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటాం. సో ఫ్రెండ్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముఖ్యంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ ఉండే ఫ్రెండ్స్ అయినా సరే మస్తుగా మీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుండండి, బయటికి వెళ్ళండి, తిరగండి, ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో లైఫ్ అనేది ఒకటే, మళ్ళీ రాదు కాబట్టి ప్రతి సెకండ్ని ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మేము ప్యాంట్లు చెక్ చేసాము, నైట్ ప్యాంట్లు అన్నీ కూడా. ఇది ఇటు చెక్ చేయబడి తగిలింది, ఏదిరా అని చూసి చూడండి, ఎవడో చాక్లెట్ తిని లోపల తిరిగాడు. రక్షక కవచాలు చెక్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ నేను రావాలని వచ్చాను కానీ మా వాడు షాపింగ్ అవుతాను. వాడు ఎంత మా వాడి కథలు చూపిస్తాను. అక్కడ చెప్పారు ట్రైల్ లేదని. వాడు బెంగళూరు నుంచి బట్టలు లేవని చెప్పి వచ్చాడు. ఒరే లుంగీ కట్టుకొని ఇంట్లో ఉండి పడుకోరా అంటే లేదు నాకు లుంగీ కాదు ట్రాకే కావాలని వచ్చాడు అనమాట. ట్రాక్ వేసుకొని డిమార్ట్లోకి వచ్చి ట్రైల్ వేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆడేమో బయలుదేరి ట్రైల్ లేదని చెప్పారు. ఇప్పుడు మా వాడు ఎక్స్ప్రెషన్ చూడాలా. సో కెమెరా అటువైపు
సిద్ధు ఏమంటే సిద్ధు రైల్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లూజే కదా ఉండాల్సింది. యాడ లూజ్ ఉందిరా నీకు? కాదు, యాడ లూజ్ ఉంది? ఇక్కడంతా చూడు ఎంత లూజే కదా. నువ్వు అది కూడా వీడియో చూస్తున్నాను. అది కంఫర్టబుల్ గా ఉంటుందిరా. అంత పెద్ద డైహార్డ్ ఫ్యాన్ నువ్వు ఒక సినిమా 2 సార్లు చూడకుండా ఎట్టాను? ఒకే రోజు చూడు. దూరందరూ కూడా ఉంది కవర్ చేయాలి. సరే అయితే రబ్బీ కానీ దూరందరూ తీసుకు నువ్వు. ఏరా రబ్బీ, ఏమే మాటలు రావట్లేదే? సో వచ్చింది అయితే షాపింగ్ రబ్బీ గాని కోసం, కొనిందేమో సిద్ధుగాడు. ఏ రబ్బీ గాడు ఎందుకు మౌనం వ్రతం పాటిస్తానరా? నువ్వు ఇంత మౌనంగా ఉంటే ఆడియన్స్ ఒప్పుకోర్రా. నీ నోట్లోంచి వచ్చే ఆనిముత్యాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? సో అయిపోయింది మొత్తానికి అయితే డిమార్ట్లో షాపింగ్. ఇప్పుడు న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. తరుణ్ వస్తున్నాడు అనమాట. ఉగాది కోసము వాళ్ళ ఊరికి వెళ్ళినాడు. ఇప్పుడు మన రంజాన్ కోసం మళ్ళీ మా ఊరికి అయితే వచ్చాడు అనమాట. సో ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే ఉన్నాడు. సో వెళ్ళి పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తున్నాం గైస్. ఇంకా సాయంత్రం మనోడు ఏదో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సినిమాకి పిలుచుకెళ్తాడంట. సో తీసుకెళ్తే అక్కడ ఎలా ఉంటుంది అనేది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎట్లా జరిగింది జర్నీ? ఎండ వాయి కొడుతుందిలే. అంత బాగా జరిగిందా ఉగాది? సో అది గైస్, మొత్తానికి అయితే ఉగాదికి ఇంటికి వెళ్ళాడు. రంజాన్కి కడపకు వచ్చేసాడు మళ్ళా. సో గైస్ మొత్తానికి అయితే మొత్తం తిరిగేసాం అనమాట. తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్గా కార్ని అయితే సర్వీసింగ్ కూడా చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళది కూడా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాము, కుదరలేదు, లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా ఓకే అనేసి బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్లాగు ఇలాగే వస్తూ ఉంటుంది మన ఛానల్లో. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.